అది జగమెరిగిన సత్యం. అయితే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో శ్రద్ధగా వినండి నా మాటలు. యేసు ప్రభువు వారు జీవించిన కాలంలో యేసు ప్రభువు వారి శిష్యులు, ఆనాడున్న యూదులు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు నేటికి బ్రతికిలేని వారందరూ చనిపోయారు. ఏమంటే అందరూ చనిపోయారు కాబట్టి వారిలో ఎవరు తప్ప ఇక మిగిలిన వారు ఎవరైనా దేవుడిని చూశారా? ఎవరన్నా దేవుడిని చూశారా? నేను పాత నిబంధన గ్రంథాల్లో విషయాలు చెప్పట్లేదు. ఇప్పుడున్న కాల వ్యవధిలో ప్రభువుని ఎవరన్నా చూశారా? చూశారన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మనం దేవుడిని ఎక్కడ చూద్దాం? నైట్ సీరియల్ చూద్దాం. దేవుణ్ణి ఎవరైనా చూశారా? దేవుడు ఎలా ఉంటాడు? దేవుణ్ణి ఎవరైనా చూశారా? కీర్తన గ్రంథం ఒక మాట చదువు పెట్టండి. 42వ కీర్తన, కోరహు కుమారులు రాసిన కీర్తన. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 42వ దావీదు కీర్తన, కోరహు కుమారులు రాసిన కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడుదును? చాలండి. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అని మా దేవ, మాతోను మా అందరితో మీరు మాట్లాడండి. వెనుగలిగి చెవులు గ్రహించి ఆత్మల నిబ్బరమైన మనస్సును అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు మరొకసారి మీకు ఒక ప్రశ్న. దేవుణ్ణి ఎవరైనా చూశారా? ప్రభుని ఎవరైనా చూశారా? ఎలా చూస్తానండి అని అనవద్దు. దేవుడు కనిపిస్తాడా? ఖచ్చితంగా కనిపిస్తాడు. వినండి జాగ్రత్తగా. కోరాహు కుమారులు, కోరాహు, దాతాను, అభిరాముల కోసం మనం చాలా సార్లు చెప్పుకున్నాం, చాలా సార్లు విన్నాం. మరలా ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు. వాళ్ళు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. అయితే వాళ్ళని భూమి చెప్పండి నెర విడిచి వేసింది. అయితే వాళ్ళ కుమారులు ఉన్నారు కదా. కోరాహు గారికి పెళ్ళైంది, వాళ్ళకి కుటుంబం ఉంది, కుమారులు ఉన్నారు. దాతాను గారికి పెళ్ళైంది, వారి కుటుంబం ఉంది. అయితే ఈ కోరాహు కుమారులు ఆశపడ్డారట దేవుని సన్నిధిలో. ఏమని? అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేని కొరకు ఆశపడుతున్నారంట చెప్పండి? నా దేవుణ్ణి చూడాలని నా ప్రాణము తృష్ణగొనుచున్నది. తృష్ణగొనుట అనగా పరితపించిపోతుంది అన్నమాట. ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? దేవుడి కోసం. దేవుడు ఎవరికి కనపడతాడు అసలు? అది తెలిస్తే కదా దేవుడు కనపడ్డాడు లేదు మనకు తెలుస్తుంది. దేవుడు ఎవరికి కనిపిస్తాడు అన్నా అనండి? దేవుడు ఎవరికి కనిపిస్తాడు? ఆశ గల ప్రాణాన్ని దేవుడు విన్నాం కదా. ఆశ పడితే కనిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ పడితే దేవుడు కనిపిస్తాడా? నిజంగా కనిపిస్తాడు. కోరాహు కుమారులు మొదటి లక్షణం ఏంటంటే ఆశపడ్డారు మేడం. వాళ్ళ లక్షణాలు చెప్పట్లా, దేవుడు ఎవరికి కనిపిస్తాడు చెప్తున్నాడు మేడం. వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి అనగా లేడీ అనొచ్చు, లేకపోతే జింక అని కూడా అనొచ్చు. ఎలాగైతే ఆశపడుతుందో నీటి వాగుల కొరకు, అరణ్యంలో ఎలాగైతే తిరుగులాడుతూ నాకు నీళ్లు కావాలని ఎలాగైతే అది ఆశపడుతుందో, దేవా నీ కొరకు అరణ్యములో నీ కొరకు నేను ప్రార్థించే వ్యక్తిగా ఉన్నానయ్యా. నీవు నాకు కనిపించయ్యా, నీవు నాకు కనపడయ్యా. దేవుని కొరకంట ప్రాణం అలాగా ఆశపడిపోతుందట. ప్రాణం అలాగా తృష్ణ గురించి ఉన్నదట. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుడు ఎవరికి కనిపిస్తారో ఒక 5 లక్షణాలు చెప్తారు వినండి. 5. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. పాత నిబంధనలో ఒక ఆయన ప్రార్థన చేశాడు, దేవా నాకు కనబడయ్యా, ఇంత సేవ చేస్తున్నాను కదా, నాకు ఒక్కసారి కనబడయ్యా అని ప్రార్థన చేశాడు. ఆయన పేరు చదువుదాం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయం. ఒక మంచి మాటను మనం చదువుకుందాం. ఒకరేమో 21వ వచనం చదవండి, మరొకరు 7వ వచనం అలా తీసి పెట్టి ఉంచండి. 33వ అధ్యాయం 21వ వచనం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదను, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. చేతులైతే స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎవరికి కనిపిస్తారు అనే అంశాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కోరాహు కుమారులు దేవా మాకు కనిపించయ్యా, దేవా మాకు కనబడయ్యా అని ప్రార్థన చేసుకున్నారు. ఈ దినాల్లో కూడా దేవుడు ఎవరు కనిపిస్తారంటే మొట్టమొదటి ఆశ అనేది ఉండాలి, ఆశపడాలి. ఫస్ట్ ఆశపడితేనే కదా దేవుడు తృప్తిపరిచేది. ఆశపడాలి, దేవా నాకు కనబడయ్యా, దేవా నాకు కనబడయ్యా. దేవుడు కనిపిస్తే వారి జీవితం ఎంత మిరాకిల్గా మారిపోతుందో చెప్తాను. కొంతమంది చరిత్రలు కూడా దానికన్నా ముందుగా పాత నిబంధనలో ఉన్న నిర్గమాకాండంలో మోషే గారు ఒక రోజున ప్రార్థన చేసుకున్నాడు. ఏమని, ఇంత సేవ చేస్తున్నానయ్యా, ఎన్ని లక్షల మందిని నడిపించే కృప నాకు ఇచ్చావు, ఎంతమందిని ఐగుప్తు దేశం నుండి సినాయి పర్వతం వరకు నడిపించే కృపనిచ్చావు, ఇక్కడి నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం వరకు నడిపించే కృపనిస్తున్నావు. ఎంత కృపనిస్తున్న ప్రభు, ఒక్కసారి నీ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన యొక్క తీరి ఏంటి, ఆయన లక్షణం ఏంటి, ఆయన ఎలా ఉంటాడు ఒకసారి మాతో చెప్పు అని అంటే, నా ప్రజలు నేనేమేం చెప్తాను ప్రభా, నాకు ఒక్కసారి అయినా కనబడాలి అని ప్రార్థన చేశాడట. ఏమని, దేవుడు మాట్లాడుతున్నాడు, ఓకే, దేవుడు మాట్లాడుతూ నడిపిస్తున్నాడు, ఓకే, మాట్లాడుతూ నడిపిస్తున్న దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే మోషే గారు చెప్పలేని పరిస్థితులు ఉండిపోయాడు. ఈరోజు దేవుని కోసం తెలుసుకున్నాం, మళ్ళా రింగ్ అవుతుంది ఎక్కడ సాధన ఆగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు సైలెంట్ లో పెట్టమని అర్థం తీసుకొచ్చింది, నేను పెడతాను. వేసినట్టుంది నీ ఫోన్లన్నీ బలిపెట్టి మీద పెట్టండి అని అడగట్లేదు, సైలెంట్ లో పెట్టకుండా ఉంది. ఒకరాకపోతే తీసుకొచ్చేయడం. నాకు డిస్టర్బెన్స్ చేస్తే అసలు సబ్జెక్టు వాక్యం నేను చెప్పాలనుకున్నది అసలు పూర్తి అవ్వదు. తొందరగా చూసారా, 5 నిమిషాలు ఎత్తుకెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత భోజనానికి 1 గంట అయిపోయింది, వదలట్లేదు అని బాధపడేది ఎందుకు, నేనంటే కుర్రోడు కాబట్టి ఇంకా 3 దాకా అయినా చెప్పేస్తా, మీరు ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బాబా సైలెంట్ లో పెట్టండి అయ్యా, ఓకేనా. మోషే గారు ప్రార్థన చేశాడు, నీ దేవుడు ఎలా ఉంటాడు, నీ దేవుడి యొక్క లక్షణం ఏంటి, నీ దేవుడు అసలు ఒక దర్శనం నీకు తెలుసా, నీ దేవుడు ఎలా ఉంటాడో ఒకసారైనా నువ్వు చూసావా అని అడిగితే, ఏమండి నేనేం చెప్పాలి ఆయన, నా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క లక్షణం ఏంటి, ఆయన యొక్క అసలు ఎలా ఉంటాడో నాకు తెలియకుండా నేనేం చెప్పగలుగుతాను, నీకోసం ఏం వర్ణించగలుగుతాను. నీకోసం విన్నాను, నీకోసం వినబడుతుంది, స్వరం వినబడుతుంది, అంతా బానే ఉంది. మరి నీకోసం నేను చెప్పాలంటే నీ దేవుడు ఎలా ఉంటాడని ఒకవేళ ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి ప్రభు ప్రార్థన చేశాడట. ఏమంటే దేవుడు ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తాడనే మాటకి మోషే గారి ఆజ్ఞలు నిర్వచనం. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోషే ప్రార్థన చేశాడా లేదా, ఆశపడ్డాడా లేదా? ఆశపడితే రా, ప్రత్యేకంగా కొండ మీదకి రమ్మన్నాడు. ఎక్కడికండి? కొండ మీద. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. మోషే అందరిలో ఉంటే దేవుడు కనిపించడు, మోషే అందరితో ఉంటే దేవుడు కనిపించడు. మనమైనా ఆశపడ్డాం, దేవాలా కనిపించాను, లోకం మీద తిరిగేస్తా ఉంటే దేవుడు మనకి కనపడ్డాం. ఆశపడ్డం కరెక్టే, కానీ
బజార్లో సంగతులన్నీ నాకే కావాలని ఊళ్ళని సాకేస్తా ఉంటే మనకి దేవుడు ఎప్పటికి చెప్పండి కనపడి. మరి ఎవరికి కనిపిస్తాడు దేవుడు అని అడిగితే ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ లేఖనం ప్రకారం ప్రత్యేకించబడాలి. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ప్రత్యేకించబడాలి. అందరూ చెప్పండి. ఏం చేయబడాలి? ప్రత్యేకించబడాలి. మోషే గారు అందరిలో లేడు. ప్రభు చెప్పాడు, నేను నీకు కనపరుచుకోవాలంటే పైకి రా, కొండ మీదకి రా. అలాగేనయ్యా అని ఉన్న స్నేహితులు వదిలిపెట్టేశాడు, రక్త బంధువులు వదిలిపెట్టేశాడు. మాట్లాడుతాం, ఎవరిని పట్టించుకోవాలి, అందరిని వదిలిపెట్టేసి ప్రత్యేకంగా ఒక స్థలానికి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు నాకు కనిపించు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నాకు కనపడే. అయ్యా 8 లక్షల మంది నడిపిస్తున్నాను కానీ నువ్వు ఎప్పుడో నాకు ఒకసారి కూడా కనిపించు, నువ్వు ఒక్కసారి కనిపించిన అయినా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రత్యేకించబడ్డాడు కదా, అందరిలో లేడు కదా, కొండ మీదకి వచ్చాడు కదా, ఏమంటే దేవుడితో ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడ్డాడు కదా. అలా ఉన్న వ్యక్తిని దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నువ్వు అలా బండ పక్కనే ఉండు, బండ మధ్యలో నుండి నేను దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా మహిమ నీకు కనబరుస్తా ఉంటది. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నప్పుడు వెనక పార్శ్వము, నా వీపు భాగము, నా వెనకాల పార్ట్ నీకు కనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ గా నా ముఖాన్ని చూస్తే నీ కళ్ళు తట్టుకోలేవు, నీ ముఖం తట్టుకోలేదు. నా మహిమని ఎవరు డైరెక్టర్ గా చూచి తట్టుకునే అంత శక్తి ఎవరికి లేదు కనుక దయచేసి నా మహిమ పూర్తిగా కనబడమని ప్రార్థన చేస్తే నేను కనిపించలేదు. అలాగా ఒక మాట నిజం, నీకు కనిపిస్తే నీ కళ్ళు ఉండే అవకాశం ఉండదు, నువ్వు నన్ను స్పష్టంగా చూడలేవు కనుక నా వెనకాల పార్ట్ మాత్రమే నీకు చూపిస్తా, వెళుతున్నప్పుడు అలా చూస్తావని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆదామవ్వలకు కనిపించేవాడు ప్రతి చల్లపూటగా. ఏమండి, నోవాహు గారికి దేవుడు ఆ స్వరము ద్వారానో కనిపించి మాట్లాడాడు. అబ్రాహాము కనిపించాడు దేవదూతల స్వారూప్యంలో. ఇలాగ కొంతమంది వ్యక్తులకు కనిపించాడు కదా. అయితే నేను చెప్తున్న ఉపదేశం ఏంటంటే, దేవుడు యెహోవాగా ఉన్నాడు. అప్పుడు మహిమలో ఉండే దేవుడు, అధిక మహిమలో ఉన్న దేవుడు డైరెక్ట్ గా ఆయన ముఖ కాంతిని ఎవరికన్నా చూపిస్తే ఒకవేళ తట్టుకునే ఓపిక ఎవరికి కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, నన్ను తట్టుకునే ఓపిక నీకు లేదు కనుక నా వెనక భాగం నువ్వు చూస్తూ ఉంటావు, నేను నిన్ను దాటి వెళ్ళిపోతాను అని. ఆయన్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు అంట ఆయన మహిమను మోషే గారు చూశాడట. అంత మాత్రమే కాదండి, ఆయన వెనక వీపు భాగాన్ని చూశాడట. దేవుడికి స్తోత్రం. నేను అంటున్నాను, మోషే వెనక భాగం చూస్తేనే లక్షల మందికి ఆత్మీయ తండ్రిగా మారిపోయాడు. చేతులెత్తి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు వీపు భాగాన్ని చూస్తేనే ఏమండి లక్షల మంది నడిపించి ఒక బలమైన ఆయుధంగా ఆ రోజుల్లో శత్రువుకు వణుకు పుట్టించే వ్యక్తిగా, ఏమండి ఫరో లాంటి ఆ వ్యక్తులకి దేవుడు దడ పుట్టించే వ్యక్తిగా దేవుడు మార్చాడు కదా. ఈ దినాల్లో కూడా మనము ప్రభువా నీవు నాకు కనిపించు అని అడిగితే మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నువ్వు ప్రత్యేకించబడి ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థన చేయడానికి రా. ఏం చేయాలి ప్రభు కనిపించాలంటే చెప్పండి? ప్రత్యేకమైన స్థలంలోనికి వచ్చి మోకరించగలిగితే ప్రభు వారికి కనిపిస్తాడు. దినకరుడు గారు అని ఒక దైవజనుడు ఉన్నాడండి, పాలు దినకరుడు అంటారు. అయితే ఆ దైవజనుడు ఒక రోజు నిదానము ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నీవు నాకు కనిపించాయా, నీవు నాకు కనిపించినాయా అని ప్రార్థన చేస్తా ఉంటే కొన్ని రోజులు అయిపోయింది, దేవుడు కనిపించట్లా. అలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజునట ఒక వ్యక్తి ఎవరో నడిచి వెళ్ళిపోతున్నాడట. ఈయన పిలుస్తున్నాడంట, అయ్యా ఒకసారి ఆగయ్యా, ఒకసారి ఆగయ్యా అని. ఆయన నోరు ఎంత తెరవగలిగితే అంత తెరిచి దగ్గరగా కేక వేస్తున్నాడంట, అయ్యా ఒకసారి ఆగయ్యా అని. కేక వేస్తా ఉంటే ఆయన ఒక్కసారి అలా తిరిగి ఇంకా కనిపించుకుంటూ వెళ్ళిపోయాడట. ఆయన నిలబడి జీసస్ లవ్స్ యు, ఒకే ప్రసంగం అంటే ఆయన నిలబడి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెబితేనే ప్రజలందరూ పడపడ కాల్చి కన్నీరు ఏడుస్తూ మరి పాపాలు ఒప్పేసుకున్నారు. తెలుసా మీకు? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏమి ప్రసంగం, పెద్ద ప్రసంగాలు ఏం చేయలే. ఓన్లీ నిలబడి జీసస్ లవ్స్ యు అన్నాడు. అంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెబితేనే ఆ మాటకి చాలా మంది భయంకరమైన ఖైదీలు మారిపోయారట. ఏమంటే చాలా మంది వ్యక్తులు మారిపోయారు. అంత మాత్రమే కాదు, ఒక ఆయన జడ్సన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రీతా జడ్సన్ అనే ఒక అమ్మగారు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ గారు జడ్సన్ అబ్రహాం ఏదో పేరు అయింది. ఆయన కూడా ఒక రోజున ప్రార్థన చేశాడట. అన్నా వినండి, ఆయన కూడా ఒక రోజున ప్రార్థన చేసి ఏమన్నా తెలుసా, ప్రభువా నాకు ఒకసారి కనిపించయ్యా. మీరు వినాలండి తిరిగి, ప్రభువా నాకు ఒకసారి కనిపించయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన ఏడుస్తున్న ఆ కొన్ని రోజుల తర్వాత దేవుడు ఒక స్నేహితులాగా ఆయన దగ్గరకు వచ్చి, అబ్రహాం ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా అని ఆయనతో దేవుడు స్పష్టంగా మాట్లాడితే ఆయన ద్వారా లక్షల మందిని నక్సలైట్లు మార్చేసాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం జడ్సన్ అనే వ్యక్తి ఆయన యొక్క జీవిత చరిత్ర ఒకసారి చదివితే ఆయన చెబుతాడు, ఆయన కూడా నిలబడి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నీ కొరకే వచ్చాడని చెప్తే కొన్ని లక్షల మంది నక్సలైట్లు మారిపోయారట. కొన్ని లక్షల మంది నక్సలైట్లు మారిపోయారు. ఆయన మీటింగ్ పెట్టడానికి లైటింగ్, సౌండ్ సిస్టమ్ అన్ని కూడా కొనేసి సొంతంగా ఎక్కడన్నా గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు లారీలతోనే వాళ్ళు పట్టుకొచ్చి అలాగా లైటింగ్, సౌండ్ సిస్టమ్ పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు చూడండి దేవుడు ఎంత ఆశీర్వదించాడు. దేవుడిని చూడటం అంటే ఏదో చూసాము దేవుడు కనిపించాడు అన్నట్టుగా ఉండదు. జీవితం మారిపోయేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనిపిస్తాడు ఖచ్చితంగా. 33:7 చదవండి ఒకసారి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. చాలండి, దేవుని వాక్యాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ మోషే ఒక ప్రత్యక్ష గుడారం వేశాడట. ఆ ప్రత్యక్ష గుడారములో పాలెం వెలుపట, అనగా ఊరి వెలుపట దేవుని మందిరాన్ని, లేకపోతే ప్రత్యక్ష గుడారం ఆ రోజుల్లో డేరాలతో వేసేవారు. ఆ డేరాలతో వేసే ఆ సమయంలో వారు ప్రార్థించినప్పుడట ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ దిగి వచ్చేది. స్తోత్రం అని చెప్పండి. అది కూడా ఎప్పుడో తెలుసా, సంవత్సరానికి ఒకసారి మాట్లాడు. సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడితే దేవుడు సంవత్సరం అంతా ప్రజలు వినదగిన స్వరాన్ని, మాటలు దేవుడు వారికి అందించేసేవారు. ఏమండి, దేవుడు ఒక్కసారి మాట్లాడితే సంవత్సరానికి సరిపోతే దేవుడు ఒక వ్యక్తిని చూస్తే జీవితానికి సరిపోతాయి. దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను అంటున్నాను ఈ మాట మరొకసారి. దేవుడు సంవత్సరానికి ఒకసారి మాట్లాడితేనే ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ సరిపోయింది కదా ఆ యొక్క దేవుని వాక్యం. ఈ రోజుల్లో మనమందరం దేవుణ్ణి చూచే వ్యక్తులుగా మారితే మన జీవితాన్ని కదా అనేక మంది వ్యక్తుల జీవితాన్ని మార్చే కృపను దేవుడు ఇస్తాడు. అందుకని ప్రభువుని చూడడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇలాగే నా పాత నిబంధనలోనే నా కొత్త నిబంధనలు కూడా ఉంది. అది ఆఖరిలో చెప్తాను మీకు, వినండి. దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే మత్తయి సువార్త మనందరికీ తెలుసు అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఎవరు దేవుడిని చూస్తారనే మాటలు మనం చదివితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎలా ఉంటే దేవుణ్ణి చూస్తామంట? చెప్పండి ఎలా ఉంటే దేవుణ్ణి చూస్తాం? హృదయ శుద్ధి అనేది ఉంటేనే దేవుడు వారికి కనిపిస్తాడు. హృదయం అపరిశుద్ధంగా ఉంటే, హృదయము త్రాము తప్పినట్లుగా ఉంటే, హృదయము గలిబిలిగా ఉంటే, హృదయము దేవునికి నచ్చే విధముగా లేనప్పుడు దేవుడు ఏ వ్యక్తికి కూడా కనపడే. మార్కు సువార్త 7:21 హృదయంలో ఉన్న దురాశలు, ఆ భయంకరమైన పాపం కోసం రాయబడ్డదే. అక్కడ రాస్తూ అంటున్నాడు, మనుషుల హృదయంలో అనగా చదవండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, జ్ఞానదూషణలు, అహంభావములు, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును.
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. కరెక్టే. అసలు హృదయం శుద్ధిగా ఉండమని చేస్తున్నాడు అనుకోవడం. వాడి పేరేంటి? అపవాది. వాడు ఏం చేస్తున్నాడంట? హృదయాన్ని శుద్ధి లేకుండా చేసి లోపల దురాశ, భయంకరమైన నరహత్య, ఎవరికి దోచుకోవడం, దొంగిలించడం, పాపం చేయడం, జారత్వము, వ్యభిచారము, ఇవన్నీ చేస్తూ లోపలే ఉండిపోయాడట. కనుక ఇవన్నీ లోపల ఎత్తుకున్నంత కాలం దేవుడు ఎవరికి చెప్పాలి దేవుడు ఎవరికి? అక్కడ చూస్తే మనుషులు హృదయాలోచన ఎలా ఉంటుంది? దురాలోచన ఉంటే దేవుడు కనిపిస్తాడా? కనపడు. దురాలోచన అంటే ఏంటి? మనది కాని దాన్ని మనం ఆశించడమే దురాశ. దానితో పాటు జారత్వము, యవనస్తులు తప్పిపోవడం చాలా గమనిస్తూ ఉంటాం. జారత్వం అనేది వ్యభిచారమేమో పెళ్ళైన వారు చేసే పాపం, జారత్వం ఏమో యవన కాలంలో ఉండేవారు చేసే పాపం. జారత్వం చేసే వారికి దేవుడు కనబడ్డం. మరొక మాట చెబుతూ దొంగతనం అంట. దొంగతనం చేసే వ్యక్తులు కూడా దేవుడు, నాకు దేవుడు కనిపిస్తాడయ్యా, దొంగతనం చేస్తానే ఉంటాడు, దేవుడు కనిపిస్తున్నాడు అని అంటే అది అబద్ధం, కానీ నిజం మాత్రం. ఎవరింట్లో ఏదైనా కనిపిస్తే అది వెంటనే తీసేసుకోవాలి. ఏమండి, అది వెంటనే మన ఇంట్లో ఉండాలని ఆశ కొంతమందికి. అది ఉన్నంత కాలము మనకి దేవుడు కనబడ్డం. మరొక విషయం చెబుతూ లోభములు, వ్యభిచారము, నరహత్యలు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఉన్నంత కాలము దేవుడు మనకి కనపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఎవరు కనిపిస్తాడు? మోషే కనిపించాడు. ఆయన వెనకాల పార్టు అయితే ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఏమండి, దేవుడు ఎవరు కనిపిస్తాడు? రెండో మాట చెప్తున్నానండి. దేవుడు ఎవరికి కనిపిస్తాడంటే హృదయ శుద్ధి గల వారికే దేవుడు కనిపిస్తాడు. హృదయ శుద్ధి లేకుండా ఎంత ప్రార్థన చేసిన వ్యర్థం. హృదయ శుద్ధి అనేది లేకుండా ఎంత బోధ చేసిన వ్యర్థం. హృదయంలో పాపం పెట్టుకుని, హృదయంలో దేవునికి నచ్చని పనులని పెట్టుకుని ఎంతకాలం మనం దేవుడు నాకు కనిపించాలి అని ఆశపడ్డానే అది వ్యర్థమైపోతుంది. దేవుడు నాకు కనపడాలయ్యా అని అనుకునే మనము హృదయాన్ని మొట్టమొదటిగా శుద్ధీకరించుకోవాలి. ప్రభా, దయచేసి నా హృదయాన్ని శుద్ధి చేయనైనా. ఆ శుద్ధి చేసుకునే బాధ్యత ఎవరిదే? మనదేనండి. హృదయాన్ని శుద్ధి చేసుకునే బాధ్యత మనదే. ఎందుకనంటే ఆ బలాన్ని దేవుడు మనకిస్తాడు. మనం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయనైనా నువ్వు అడిగితే దేవుడు నీ హృదయంలో ఉన్న పాపం అంతటిని తీసివేస్తాడు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నాకు కనిపించాలంటే ఒకసారి చేతి అందరూ చెప్పాలి. యేసయ్యా నాకు కనబడున్నాను. నోరు తెరవట్లే, చేతులు ఎత్తిస్తారు కానీ యేసయ్యా నాకు కనిపించాలని కనిపిస్తే జీవితంలో అద్భుతంగా మారిపోద్దండి. ఆశపడితే నిజంగా ఎత్తితే చెయ్య, నిజంగా దేవుడు కనిపిస్తాడు. రాత్రి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కనపడాలంటే ప్రత్యేకించబడాలి. దేవుడు కనిపించాలంటే హృదయ శుద్ధి అనేది ఉండాలి. హృదయంలో పాపం పెట్టుకున్నంతకాలం దేవుడు మనకి కనపడని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. దేవుడు ఎవరికి కనిపిస్తాడు అనే మాటలు మనం చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం 14వ వచన భాగాన్ని కూడా చదువుతాం. 24:14 జరిగిన సంగతులను గురించి ఒకరితో ఒకడు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుకొని ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఆ కింద 19 వచ్చినట్టు చదవండి. ఆయన అవి ఎవరి వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోను శక్తి గల వాక్యమై ఉండెను. దేవుని వాక్యాన్ని కింద మాటలు కూడా చదివితే వారు హృదయాలు మండిపోయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు యవనస్తులు ఒక దారంతా వెళుతూ మాట్లాడుకున్నారు. దేవుని కోసం తెలుసా? అయ్యో అన్యాయంగా నజరేయుడైన యేసుని చిరివేశారే,
యేసు ప్రభు వారిని కొట్టారయ్యా, యేసు ప్రభు వారిని చంపేశారయ్యా, దౌర్జన్యంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారయ్యా, కొరడాలతో కొట్టారయ్యా, దేవుణ్ణి ఎంత అన్యాయంగా అలా సిరివేయడం కరెక్ట్ కాదు కదా మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగానే యేసు తిరిగి లేచి వారి మధ్యలోకి వచ్చి వారితో కూడా నడిచాడట. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. వారితో కూడా నడుస్తూ ఉంటే వారు గుర్తుపట్టలేదండి. ఎందుకు గుర్తుపట్టలేదంటే వీళ్ళ ఆలోచన ఏంటి? యేసు ప్రభు వారిని సిలువేశారు, యేసు ప్రభు వారిని చంపేశారు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచి రాలేడు. అందరూ చనిపోయి సమాధిలో ఉంటారు, ఎవడు బయటికి రాలేదు కాబట్టి యేసు ప్రభు వారు రాలేరు అన్న ఆలోచన వారికి అసలు లేదు. ఎందుకంటే అందరూ సమాధిలో ఉన్నారు, యేసయ్య కూడా సమాధిలోనే ఉన్నాడు అనుకున్నారు. అయితే వీరికున్న మంచి ఆలోచన ఏంటంటే యవనస్తులు ఇద్దరు కలిసినప్పుడు దేవుని కోసం మాట్లాడుకుంటారంట. ఈ రోజుల్లో యవనస్తులు ఇద్దరు కలిస్తే దేవుని కోసం మాట్లాడుకుంటారు. సినిమా రిలీజ్ అయిందిరా, బాగా అయిందా, దాన్ని కట్టడానికి పెద్ద బ్యానర్ వేయించారు, ఒకడు తీగలందుకుని చచ్చిపోయాడు. చూసారా? వాళ్ళోడు ఏమవుతుంది మీకు తెలుసా? ఇద్దరు యవనస్తులు కలిస్తే సినిమా కోసమో సరదాల కోసమో ఎవరి రేపు ఎల్లుండో జారిపోయే దేవునికి స్తోత్రం. ఆడికి కొట్టిందంట. ఏంటది? అదే ఆడికి కొట్టిందంట. వీడు పోయిందంట. ఆ ₹1,00,000 పోగొట్టాడంట. వీడు 2 లక్షలు వచ్చిందంట, గెలిచాడంట. ఇద్దరు యవనస్తులు కలిపి దేవుని కోసం మాట్లాడతారు. ఈ రోజుల్లో చెప్పాలి మీరు మరి, అది దేని కోసం మాట్లాడతారు? గోడల కోసం, శిల్పాల కోసం, పేదల కోసం, కాముల దాని కోసం, ఉండడాల కోసం, ఏమండి వెళ్ళిపోయిన దానికోసం, దీనికోసమే తప్ప ఎవరు యేసు ప్రభు వారిని అన్యాయంగా సిలివేశారు, చంపేశారు, ఆయన తిరిగి లేచాడు, ఇంకా మనతోనే ఉన్నాడు అనే సంభాషణ ఎవరికి కూడా. నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే ఇక్కడ వారు దేవుడితో కలిసి నడుస్తున్నప్పటికీ గుర్తుపట్టలేకపోయారు, కానీ దేవుడు వారితో కూడా నడవడానికి ఇష్టపడ్డాడు. అక్కడ దేవుడికి చెప్పడం స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా. వారు గుర్తుపట్టలేకపోయారు, కానీ దేవుడు వారితో కూడా నడవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు మనసు ఎంత పవిత్రంగా ఉంటే దేవుడు వారితో కలిసి నడుస్తాడంటే. ఏమంటే వారు చూడలేకుండా కన్నులైతే మూయబడ్డాయి, కానీ వారి హృదయ ఆలోచన కేవలం దేవుని కోసం ఆలోచిస్తా ఉంది. ఈ రోజు యవనస్తులు ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి, 10 మంది కలిసి మాట్లాడుకున్నప్పుడల్లా దేవుని మాట మన మధ్యలో వినబడితే ఖచ్చితంగా దేవుడు అలాంటి వారికి కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డలేనండి, దేవుని కోసం మీరు మాట్లాడడం మొదలు పెడితే చిన్నతనంలోని దేవుడు మీకు కనిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు కనిపిస్తే అసలు ప్రపంచాన్ని ఏలబోతారంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీకు కనిపిస్తే జీవితాలు మారిపోతాయి. ఒకప్పుడు లాగా మన జీవితం ఉండదు. మనం దేవుడు కనిపించిన తర్వాత మాట, విధానం, పద్ధతి అవన్నీ మారిపోతాయి. ఎంత ఉన్నతంగా ఉంటాయి అంటే చాలా మంది దైవజనులకి దేవాల కనిపించని ప్రార్థన చేశారండి. మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నా, ఏదో వినమట్టుకి నేసి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు అంట కనిపిస్తాడంట, దేవుడు అంట చూడాలంట అన్నట్టుగా తీసుకోకండి. కొంచెం లోతుగా ప్రభువా నాకు కనిపించయ్యా, ప్రభువా నాకు కనిపించయ్యా, నాకు కనిపించయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆయన అని ఎవరికి వాళ్ళే నా హృదయాన్ని నేను పాపం వైపు కాక దేవుని వైపు ఉంచుకోవాలి, దేవుని మాటల వైపు ఉంచుకోవాలి. దేవుడు నాకు కనిపిస్తే నా జీవితం ధన్యమైపోద్ది అనే ఆలోచన మీకు ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను రాత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి అమ్మాయి మార్గంలో యవనస్తులు కలిసి నడిచి వెళ్తుంటే వారి మధ్యలోనే వారితో కూడా నడిచి వెళ్తున్నాడంటే యేసయ్య. కానీ వారు గుర్తుపట్టలేదు. కాస్త దూరమైన తర్వాత మీరు ఏం మాట్లాడుకున్నారని అడిగాడు. వెంటనే వారు అన్నారు, నజరేయుడైన యేసుని సిలువేసి చంపేశారు కదా, ఆయన కోసమే మేము మాట్లాడుకుంటాం. అన్యాయంగా చంపేశారు కదయ్యా, యేసు ప్రభువారిని సిలువ కుట్టారు కదా, ముళ్ళ కిరీటంతో కుట్టారు కదా, భయంకరంగా పిడుగుతులతో కుట్టారు కదా, కాండ్రగించి ఉమ్మేశారు కదా, ఆయన ఏం పాపం చేశాడు, చాలా నీతిమంతుడు కదా, అలాంటి యేసును ఏం సిలువేసి చంపేయడం అన్యాయం కదా అని మాట్లాడుతూ ఉండగానేనండి వారితో వారి హృదయాన్ని మండిపోయేలాగా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చదివితే మీరు దేవుని వాక్యాన్ని చదువుతాం. 32వ వచనం అంట. అప్పుడు వారు ఆయన త్రావలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధిపరుచున్నప్పుడు మన హృదయములు
మనలో మండు చూడలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నాతో మీరు మాట్లాడితే జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందో చెప్తున్నాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులకి దేవుడు కనిపించిన తర్వాత హృదయాలు మండిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక ఆయనంట ఒక రాత్రి ఏమంటే కలలో కాదు నిజంగా ప్రయాణం చేయడానికి సిద్ధపడి వెళ్తున్నాడు. రాత్రి వేళ అయిపోయింది. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా బస్సు ట్రైన్ లేకపోతే ఇంకోటి లేవు. ఆ రోజుల్లో పాతకాలంలో అప్పుడు గుర్రాలు తప్ప ఏమంటే సరైన సైకిల్ తప్ప ఇంకేమీ ఉండేవి కాదు. అయితే ఆయన చిన్న సైకిల్ వేసుకుని వెళ్తున్నాడట. వెళుతూ ఉండగానే ఆ చిన్న సైకిల్ తొక్కుతూ ఉంటే ఆయన కాస్త దూరం వెళ్ళిన తర్వాత చుట్టూ చూచిన చీకటే కనిపిస్తుంది. వెలుగు అసలు ఎక్కడ కనిపించట్లే. లోపల హృదయంలో భయం వేస్తుందమ్మో చీకట్లో ఉందని, ఏమన్నా వస్తుందేమో అని ఆలోచించుకుంటూ ఉండగా ఏమిటి ఈయన సైకిల్ ఇంకా గట్టిగా దుక్కుతున్నాడట. గట్టిగా దుక్కుతూ ఉంటే ఎంత దూరం దుక్కునేయాలనే, ఎంత కష్టపడి దుక్కునేయాలనే చాలా గట్టిగా దుక్కుతున్నాడు. సైకిల్ ముందుకు వెళ్ళట్లా. ఎంత గట్టిగా దుక్కున్నా కానీ సైకిల్ వెళ్ళట్లా. ఇదేంటి చాలా సేపు నేను దుక్కుతాను, ఊరు రావట్లేదు, ఎంతసేపు దుక్కిన తర్వాత కూడా ఊరు ఎందుకు రాలేదని మనసులో ఆయన ఆలోచించుకుంటూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంట, నీ వెనకాల అపవాదం ఉన్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు విశ్వసించి ప్రార్థన చేయాలన్నట. వెంటనే అపవాదం ఉన్నాడు, ఎవరో మాట్లాడుతున్నట్టున్నారే అని వెనక్కి తిరిగి చూడగానే పెద్ద దెయ్యం మీద ఆ సైకిల్ మీద వెనకాల కూర్చున్నదట. వెంటనే భయం వేసింది. ఒకసారిగా మనం అయితే సైకిల్ వదిలేసి బాబోయ్ సైకిల్ వద్దు దెయ్యం వద్దని పరిగెత్తుకుని ఏ కాలంలో దూకేది. కానీ ఆయన దూకకుండా విశ్వాసంతోనూ ఎంత దూకినా సైకిల్ వెళ్ళట్లా ముందుకి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మనసులో అంటున్నాడంట, యేసయ్యా నేను దొక్కినా కానీ సైకిల్ అవ్వదు, కానీ నువ్వు దొక్కితే వెళ్తాను. నేను దొక్కితే సైకిల్ ఊరికి వెళ్ళిపోద్దయ్యా, నువ్వు నాతో ఉంటే ఊరికి వెళ్తాను ప్రభా. ఈ రాత్రి ఇదే గొప్ప సాక్ష్యంగా మారిపోద్దని అయినా అని బలం ఎంత బలం ఉంటే అంత కష్టపడి దుక్కాడు కదా. ఎంతవరకు చాలా కష్టపడి దుక్కాడు, చెమటలు కారుస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్యా నువ్వు నాతో ఉండే ఈ సైకిల్ ముందుకు తీసుకెళ్ళినాయినా అని ప్రార్థన చేసి మనసులోనే గట్టిగా ఆకలిస్తూ యేసయ్యా యేసయ్యా అని ఎప్పుడైతే సైకిల్ చిన్నగానే అలా తొక్కడం ప్రారంభించాడు, సైకిల్ ముందుకు వెళ్ళడం కాదు, ఎవరో పట్టుకెళ్ళి అక్కడ పెట్టినట్టుగా ఊరి మధ్యలోనే గెలిపోయిందన్న ఒకసారి. దేవుడికి స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. కళ నిజమా అన్నట్టుగా పేతురయ్య గారిని తీసుకొచ్చి దేవదూతలు బయట పెడితే ఆయన కూడా అనుకున్నాడు కదా ఇది కళవా లేకపోతే నిజమా అన్నట్టుగా. అలాగే ఈయన కూడా ఆశ్చర్యం కలిగి ఇది కళ నిజమా అన్నట్టుగా చూశాడు. కానీ నిజమే గుర్తెరిగి యేసయ్యా దెయ్యం వెనకాల ఉన్నా కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నన్ను శోధించిన నీవు నన్ను విడిచిపెట్టలేదు ఆయన అని ప్రార్థన చేసుకుని దేవుడు ఎంతగానో స్తుతించాడంట. నేను చెప్తున్న మాట తెలుసా, అపవాది మనం శోధించడానికి ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం లేకుండా చేస్తుంది. కానీ యేసయ్య మనతో ఉంటే మనం దీవెనకరంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మందికి ఇచ్చేవారిగా మారిపోతాం, అనేక మందికి పెట్టేవారిగా మారిపోతాం. యేసు మనకు కనిపిస్తే చాలు భూలోకము సమస్త అందరి నివసిస్తున్న ప్రతి ఒక్కటి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా దేవుడే సమస్తాన్ని కలిగించాడు, కలిగించిన సమస్తం దేవుడు మనకిస్తాడు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. రాత్రికి వెళ్ళిన తర్వాత పగటిపూట వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా నీవు నాకు కనిపించిన ఆయన అని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త దేవుని వాక్యాన్ని చదువుతాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 ఆ లూకాసు సువార్తలోనే మరొక విషయాన్ని నేను తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కావున యేసీట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానములైనది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ మాటలోనే మరొక మాట ఏంటంటే
యేసు వారితో కలిసి నడిచాడు అమ్మాయి మార్గంలో. వారికి ఏమి ఇచ్చాడో తెలిసి ఒక రొట్టెను తీసుకొని వారికి ఇచ్చాడు. రొట్టెను విరిచి వారికి ఇవ్వగానే ఇద్దరు యవనస్తులు పుచ్చుకోగానే వారి కన్నులు తెరవబడ్డాయని రాయబడతాడు. ఇక్కడ కూడా యోహాను సువార్తలో ఏమని రాశాడంటే, నా శరీరము తిని రక్తం త్రాగుబడే నిత్య జీవానికి వారసుడు అంత్య దినమున నేను వారిని లేపుదు. యేసయ్యను మనం ఒక రోజును చూడబోతున్నాం. ఎప్పుడు చూస్తాం? రొట్టెని తిని దేవుని రక్తంలో పాలు పంపులు పొందితేనే దేవుని రాకడలో యేసయ్యను చూడబోతాం. దేవుని రక్తంలో పాలు పంపులు పొందని ఏ ఒక్కరు కూడా, చెప్పండి, ప్రభు యొక్క బలాన్ని మిస్ అయిన ఏ ఒక్కరు కూడా దేవుని రాకడలో మనం యేసయ్యని ముఖాముఖిగా చూడండి. గ్యారంటీగా రాసిపెట్టుకో. నేను ఊళ్ళాట తిరిగి రక్షణ పొందించాను, నాకు మాత్రం దేవుడు కనిపిస్తున్నాడు అని సోది చెప్పేసి ప్రజలు నమ్మించి వచ్చేమో గానీ, మహిమ కలిగిన దేవుడు దిగి వచ్చి మనకి కనపడాలి అని అంటే ఖచ్చితంగా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన ఉదయం కలిగి ఉండాలి, దానితో కలిసి దేవుడితో కలిసి నడిచే వారం ఉండాలి. ఆ మాటలో మరొక మాటకు జ్ఞాపకం చేస్తూ అంటున్నాను, మనం రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందులు పొందాలి. దేవుడి అర్థంగానే ప్రభు బలంలో మాత్రం చెప్పాలి. ప్రభు బలంలో మాత్రం మనం స్వీకరించు. రక్షణ పొందాం, ఈరోజు 2వ ఆదివారం తెలుసు, కానీ ఇంటిలోనే ఉంటాం. పర్వాలేదు సార్, ఏంటంటే వచ్చి నన్ను తీసుకుంటా, బతుకుతామని గ్యారంటీ ఏంటి? కొంతమందికి వెళ్తుందేమో, వచ్చి నన్ను తీసుకుంటా. ఒకవేళ ఈ మధ్యలో తెచ్చిపోతే నెల మధ్యలో, ఈ నెల మధ్యలో ఒకవేళ మనం చనిపోతే, ప్రాణం వెళ్ళిపోతే, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే చెప్పాలి నిత్య జీవము. అంతే కదా? ప్రభు యొక్క రొట్టెని తిని ప్రభు యొక్క ద్రాక్షారసమును తాగితేనే మనం నిత్య జీవానికి వారసులు అవుతాం, పరలోకానికి వెళ్తాం. అంతేగాని రక్షణ పొందే చూడాలంటే తిరిగేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళనే వెళ్ళం. కనుక గ్యారంటీగా మనం ఏది మిస్ అయినా ఏది మిస్ అవ్వకపోయినా, బ్రతుకుంటే, ప్రాణం ఉంటే, ఆయుష్ ఉంటే, ఒకవేళ అందుబాటులో ఉంటే, అవకాశం ఉంటే ప్రభు యొక్క రొట్టెను మనం ఎప్పటికీ మిస్ కాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినాన మనం చనిపోయినా లేపబడాలి, తిరిగి మనం బ్రతకాలి అనంటే మనం ప్రభు యొక్క రొట్టెని తీసుకోవాలి. దాన్ని దేవుని శరీరం, దేవుని యొక్క రక్తం, మనం అందరం పాలు పంపులు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, ప్రభు యొక్క రొట్టెలు తీసుకుంటారా? తినరా? ప్రభు యొక్క రొట్టెలో పాలు పొందుతున్నారా? బాప్తిజం పొందిన వాళ్ళే, బాప్తిజం పొందడం పక్కన పెట్టండి. కొంతమందికి ఎంత భయమో తెలుసా? అమ్మో, నేను మరి చేయాల్సిన చేసేస్తున్నాను, ప్రభు యొక్క అంటే ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటే నేను శాపగ్రస్తుని అయిపోతాను కదా అన్నారా? ప్రభు యొక్క రొట్టెని, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుని శాపగ్రస్తుని అయిపోతాను కదా. అమ్మో ఎలా మరి అని అంటే, వాటిని వదులుకొని విడిచిపెట్టి రక్తాన్ని మనం స్వీకరిస్తేనే అత్యధికాన లేకపోవడం. కొంతమందికి పరిశుద్ధంగానే ఉంటారు, కానీ ప్రభు యొక్క రొట్టెని తీసుకోవాలని భయం. కొంతమందికి అపరిశుద్ధంగా ఉంటారు, అలాంటి వారు గమ్మునొచ్చి చేసేస్తారు. అపరిశుద్ధంగా ఉండి తిని త్రాగువాడు చచ్చిపోతాడని రాయబడ్డది. ఎవరి పరిశుద్ధంగా ఉండి ఊళ్ళంట తిరిగిన వాడు కూడా ప్రభు యొక్క రుచిని, దేవుని యొక్క రక్తాన్ని తీసుకున్న వాడు కూడా నిత్య జీవానికి వారసులు. కొడుకులకి రాసిన పత్రికలు అదే ఉంది కదా, తీయొద్దు, చదవద్దు. వినండి ఏమని రాయబడ్డది, వినండి ఏమని రాయబడ్డది అక్కడ. వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎలాంటి వారంట కొందరు నిద్రించుచున్నారు, కొంతమంది రోగులై బలహీనలైపోయారట, రోగులైపోయారట. కొంతమంది నిద్రపోతున్నారంటే మామూలు నిద్రలు కాదు, శాశ్వతంగా నిద్రలో వెళ్ళిపోతున్నారు అన్నమాట. దానికి కారణం ఏంటంటే యేసయ్య వారికి ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు. వారికి అర్థమైతే దేవుని యొక్క రక్తాన్ని మనం వెలకట్టి కొనలేని విలువైన రక్తాన్ని మనం కళ్ళకద్దుకుని తినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము,
రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాగుపడతాడంటే అనుకుంటున్నాం నా బాటలోనే వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి ఉండని పడతాను సార్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మనకు కొన్ని ఆదివారాలు రాను కూడా రాను. వీళ్ళందరూ అవసరం నా మీద అడుగుతున్నారు, దేవుడి మీద అడుగుతున్నారు, మొత్తాన్ని అడుగుతున్నారు. వీళ్ళందరూ ఏ శ్రామంలో వీళ్ళందరూ సరైపోదు కాదు. హల్లెలూయా. నేను ఏమన్నట్టు అలాంటి అనకపోయినా అడిగేస్తారు కొంతమంది. మరి ఏం చేస్తాం? సంఘం అంటే అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను మనం చూడాలి. నా బోధ నా బాధ ఉంటాయి. యేసయ్యను చూడాలి. యేసయ్యను చూడాలి. యేసయ్య నిజంగా కనిపిస్తాడా? ప్రాముఖ్యమైన మాటలో వచ్చి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో ఒక్కరు చదవండి. కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆది నుండి జీవవాక్యమును గురించి దేన్ని విన్నాము, దేన్ని చూసాము. ఒకసారి అనుకున్నట్టు ఎవరో వాళ్ళు అలాగే ఆది నుండి ఏమంటున్నాడంటే యోహాను గారి పత్రిక రాసిన నేనండి బాగా ఉండాలి. చూడండి ఆయన చూడండి నన్ను చూడండి మేము ఇస్తాం. హల్లెలూయా ఒకటి. హల్లెలూయా. ఆది నుండి విన్నారంట. ఏమన్నాడు? యోహాను గారే కదా. యోహాను గారికి యేసుప్రభు వారు తెలుసా లేదా? చెప్పాలి. యేసుప్రభు వారు తెలుసా లేదా? తెలుసు. యేసుప్రభు వారిని కళ్ళారు చూశారా లేదా? చూశాడా? చూచిన ఈయన పద్మాసు ద్వీపానికి వెళ్ళక మునిపే, ఆత్మవశుడు కాక మునిపే యేసుప్రభు వారిని చూచిన ఈయన అంటున్నాడు ఆది నుండి. ఎప్పటి నుండి? ఆది నుండి అంటే ముందా లేకపోతే ముందు నుండే కదా. ముందు నుండి మేము దేనిని విన్నాము? విన్నాడంట ఆయన. జీవవాక్యం విన్నాడు. యేసుప్రభు వారు భూలోకానికి రాక మునిపే దేవుని కోసం రాయబడ్డది. అది విన్నాము మనం. ఏది నిదానించి చూచాము? ఏమంటే ఈయనే ప్రభు అనుకోండి, నిదానించి చూశాను అనుకోండి. కాస్త నిదానించి చూశా, నాకు బాగా అర్థమైపోయాడు ఈయన. యేసుప్రభు గారు అనుకోండి, ఈయన బాగా అర్థమైపోయాడు. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాడు. ఇప్పుడు దూరంగా ఉంటామా లేకపోతే దగ్గరికి వెళ్ళిపోయి ఆది నుండి తాకుతూ ఉంటామా? లేకపోతే దూరంగా పెట్టాలంటే నాకు తెలుసు అంతే. ఆయంటే ఆది బాయంటే బాయ్. కానీ చూచాను, విన్నాను నేను కోసం. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దగ్గర అయిపోయాడంటే యోహాను. యేసుప్రభు వారి శిష్యుల్లో యేసయ్య రొమ్మును ఆనుకున్న ఒక ఆయన పేరేంటో తెలుసా? యోహాను గారు. యేసయ్య రొమ్మును ఆనుకున్నాడంట. రొమ్మును ఆనుకున్నాడు. యేసయ్య ఎక్కడ కూర్చున్నా రొమ్మును ఆనుకుని కూర్చోవాలండి. రొమ్ము ఎక్కడ ఉంటది? ఛాతీ ఇక్కడ. ఏమండి? ఆయన రొమ్మును ఆనుకున్న యోహాను గారు నిదానించి ఎక్కడి నుండో చూశాడు. వాక్యాలు విన్నాడు. వాక్యం అంటే ఏంటో తెలుసు ఆయనకి. వాక్య ప్రకారం ఎలా బ్రతకాలో తెలుసు. ఇంత అర్థమైపోయిన యోహాను గారు చెబుతున్నమాట, ఆది నుండి నేనేమి అన్నానో, ఏమి నిదానించి చూశానో దానినే తాకి చెబుతున్నాను. ఇప్పుడు ఆయనే జీవమైన దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విన్నాడు ఫస్ట్, తర్వాత నిదానించి చూశాడు, మూడోది ఇప్పుడు తాకి చెప్తున్నాడు. ఏమంటే వెళ్ళి కూర్చోండి.
ఒక ఆయన ఉన్నాడండి, ఆది కాండములో హానోకు అని ఒక ఆయన ఉన్నాడు. ఉన్నాడా లేదా? మా ఇంటికి ఎప్పుడు రాలేదని చూడకండి, ఆయన రాడు. యేసు ప్రభువుతో ఆయనకి కుటుంబం ఉంది, కాపురం చేస్తూ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఏమండి, కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆయన 365 ఏళ్ళు బ్రతికి ఎన్ని సంవత్సరాలు అంటే దేవుడితో కలిసి నడిచాడు? అప్పటి 300 ఏళ్ళు దేవుడితో కలిసి నడిచాడట. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండంలో ఉంటాడు ఆయన. తీసి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదువుకోండి. ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు హానోకు దేవునితో కూడా నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన బ్రతికిందే 365 సంవత్సరాలు అయితే 65 సంవత్సరాలు దేవుడి కోసం అన్నాడు. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. అంత మాత్రమే కాదు, 300 సంవత్సరాలు కూడా దేవునితో కలిసి సహవాసం చేయడం మొదలు పెట్టాడు. ఒక రోజున అన్నాడంట, నడుస్తూ వెళ్ళాడట. మళ్ళీ రావాలి ఒకసారి ఒక రోజునట దేవుడితో కలిసి నడుస్తూ వెళ్ళాడట. దేవుడే అనుకోండి, కాసేపు నడిస్తే వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఏంటి అనే విషయాలు అడిగాడు. ఆయన కూడా ఈయన అడిగాడు, ఏంటి బాబా అనొక పరిస్థితి ఏంటని అడిగాడు. అంతే మనం సార్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఏం పట్టించుకోలే అని ఇద్దరు కలిసి నడుస్తూ వెళ్ళారు. పొలిమేర వచ్చింది. పొలిమేర వచ్చినప్పటికి ఏమన్నాడు తెలిసి దేవుడు, నాన్న పొలిమేర దాకా వచ్చేసింది కదా, వదిలే ఇంటికి వెళ్ళిపోవాలని అన్నాడు. అలాగే 300 సంవత్సరాలు పొలిమేర దాకా వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, పొలిమేర దాకా వెళ్ళడం, ఇంటికి రావడం, పొలిమేర దాకా నడవడం, పొలిమేర దాకా వెళ్ళడం, కాస్త మళ్ళీ ఇంటికి వచ్చేది. ఇలాగ 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచి ఆఖరి రోజు ఒక రోజు దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళాడట. పొలిమేర దాటేసి వెళ్ళిపోతున్నారు. ఈ సంభాషణ బాగా విస్తారంగా మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు నడుస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడంట, ఈ హానోకుని నాన్న ఎంత దూరం నడుచుకుంటూ వచ్చేసింది కదా, పరలోకం దాకా వచ్చేయరా అన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నడుచుకుంటూ వెళుతూ పొలిమేర దాటి మళ్ళీ వెనకొచ్చే ఈయన హానోకు గారు ఒక రోజుని దేవునితో కూడా నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆది నుండి చూసిన ఆయన దేవునితో కూడా నడిచిన వ్యక్తి. ఏమని దేవుని కోసం విన్నాడు, ఆ సత్యవాక్యమును గూర్చి విన్న వ్యక్తే చెప్తున్నాడు, నేనే. యోహాను ఆ సువార్తలో చదవండి, ఆయనే మరొక మాట ఇక్కడ వ్రాస్తున్నాడు. యోహాను సువార్త దేవుని వాక్యాన్ని చదవగలిగితే 14వ అధ్యాయం. నిజంగా దేవుడు స్పష్టంగా కనిపిస్తాడు. పరలోకానికి మనం రాకడికి వెళ్ళినప్పుడు కాదు ఈ మాట, రాకడికి వెళ్ళక ముందే, ఎత్తపడక మునిపే దేవుడు మనకి స్పష్టంగా కనిపిస్తాడు. 14:21 ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, నాజ్ఞలను ప్రేమించి, నాజ్ఞలను పాటించి, నాజ్ఞల కొరకు ప్రయాసపడిన వ్యక్తి నన్ను ప్రేమించిన వాడు నేను అతన్ని కనపరుచుకుంటాను. దేవుడు నిజంగా కనపరుచుకుంటాడా? అనిపిస్తాడు ఖచ్చితంగా. ఒక రోజున ఒక దైవజనుడంట వాళ్ళ అన్నీలాగా కర్రకి కొట్టేస్తున్నట్టు ఆయన కనిపిస్తుందట. అన్న కొట్టకన్నా అని ఏడుస్తున్నాడంట. నన్ను కొట్టొద్దన్నా అంటూ ఆయన వాళ్ళ అన్నయ్య అనుకున్నాడు. వాళ్ళ అన్నయ్య పాదాలు అలా పట్టుకున్నాడు. ఆ కళలో ఈయన అన్నయ్య అనుకున్నాడు, కొడుతున్నాడు అనుకున్నాడు. కొట్టొద్దన్నా నన్ను కొట్టొద్దన్నా అంటూ ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకున్నాడో ఆయన అస్తం వేసిన క్యాన్సర్ రోగులు బాగుపడిపోయారు. ఎవరి దెయ్యాలు వెళ్ళిపోయి, దురాత్మలు వెళ్ళిపోయి, కొన్ని వేల సంఘాలు కట్టబడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే ఒక్క దైవజనుడు ఆయన పాదాలను టచ్ చేస్తేనే అంత మహిమ ఆ యొక్క చేతుల్లోకి వచ్చేస్తే దేవుడు ముఖాముఖిగా చూసిన వ్యక్తి మాట్లాడితే మనమంటే ఏం చేయకపోతాడు. ఎవరి మనం నిలబడి ఏమి చెప్పాల్సరా, దేవుడు మాట్లాడితే చాలు చాలా మంది వ్యక్తులు, రోగులు నయమైపోతాయి, వ్యాధులు, బలహీనులు నయమైపోతారు. ఏమంటే అనేక మంది వ్యాధిగ్రస్తులు దేవుడి దగ్గరకు వస్తారు. ఇలాగ రావాలంటే యేసయ్యా నాకు కనిపించయ్యా ప్రార్థన చేయాలి. ఆఖరిగా మరొకసారి చెప్తున్నాడు, ఎవరైతే దేవుడు ఆజ్ఞలను పాటిస్తారో అలాంటి వారికి దేవుడు కనపడతాడు. ఆది నుండి ఏం చూశాడు యోహాను గారు? దేవుని ఆజ్ఞలను చూశాడు.
ఆజ్ఞలను చూసిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తి, యేసుతో కూడా నడిచిన వ్యక్తి, యేసయ్యను కలుసుకున్న వ్యక్తి, యేసయ్యను తాకిన వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు, ఆజ్ఞలను పాటించిన వారిని దేవుడు అలాంటి వారిని కలుసుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఈ రాత్రి మనం అందరూ ప్రార్థన చేద్దామా? నాకు కనిపించాయి, నిజంగా కనిపిస్తానండి. ఒక పాస్టర్ గారిలా కాదు కనిపించేది, ఎవరన్నా మన అన్నయ్యలాగా మన తమ్ముళ్ళ కాదు, నిజంగా దేవుడి ముఖాన్ని మనం చూస్తామంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ముఖాన్ని చూసేటప్పుడు మనకు కావాలి. ప్రభా, నీ ముఖ దర్శనం నాకు కావాలని ప్రార్థన చేయండి. నేను ఈ మాటలు పట్టుకొని చాలా కాలం నుండి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఒక్కసారి నాకు కనిపించేది. ఒక దైవ సేవకుడికి ఒక విశ్వాసం చెప్పాడట. ఏమని తెలుసా? LEF అనే సంస్థకి వెళ్తాడు ఆయన. ఏమని చెప్పాడంటే, నాన్న పాస్టర్ గారు, మీరు చిన్నతనం కాబట్టి మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడి కోసం తెలుసుకుని చెప్పడం ఒక ఎత్తు, దేవుడిని చూచి చెప్పడం మరొక ఎత్తు. దేవుడి కోసం తెలుసుకోవడం అంటే తెలుసుకున్నాం, వాక్యం చెప్తాం, కానీ ఎవరి హృదయాలు పని చేస్తే పని చేస్తుంది, పని చేయకపోతే పని చేయదు. కానీ దేవుడు చూచిన వ్యక్తి అయితే ఖచ్చితంగా అనేక హృదయాలు కట్టబడతాయి. ఆ దైవ సేవకుడు ఇప్పుడు ఇంచుమించుగా 40 సంవత్సరాలు, ఆయనకి వివాహం కూడా చేసుకోలేదు. విజయవాడలో పీటరయ్య గారని ఒక సేవకుడు ఆయన కొన్ని రోజులు నెలలు వచ్చి, ప్రభువా నాకు కనిపించాయా అని ఏడుస్తున్నాడట. మనం కూడా ప్రార్థన చేయాలి కనుక, మనం కూడా చేయాలంటే కాబట్టి కనిపిస్తే ఏంటో తెలుసా, మనం ఎవరిని టచ్ చేసినా అనేక మంది బాగైపోతారు. అంత మాత్రమే కాదు, చాలా మందిని దేవుడు ధైర్యపరుస్తాడు. మనం మాట్లాడితే అనేక హృదయాలు కట్టబడతాయి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనందరూ చూసే కన్నులు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ మోకరించి ఒక మాట ప్రార్థన చేస్తారా? ప్రభావయ్యా, నేను చూసే కన్నులు అన్న వాక్యాన్ని ఒక మాట మనం ప్రార్థన చేసుకుందాం. మోషే ప్రార్థన చేశాడయ్యా, నాకు ఒకసారి కనిపించాయి, ఒకసారి కనబడి మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆశీర్వాద ప్రాణం